వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక్క విషయం, ఇది అద్భుతమైనటువంటి వీడియో, మెగా ఫ్యాన్స్ అందరికీ కన్నుల పండగ వీడియో, జీవితాంతం గుర్తుంచుకునేటటువంటి వీడియో. ఈ వీడియోలో మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూశారు, చిరంజీవి గారిని చూశారు, నేను మట్టికి మా అల్లు అర్జున్ చూశారు. అల్లు అర్జున్ అయితే ఎక్కడా కూడా కనపడట్లేదు. ఆ ట్విట్టర్లో విశేషం తప్ప తర్వాత జరిగింది ఏంటి, మరి అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి అనేటటువంటిది తెలియాలంటే వీడియో చివరిదాకా చూడండి బాయ్. ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే ఫుల్ వైరల్ గా మారుతుంది. మన అల్లు అర్జున్ చేసినటువంటి ఈ పోస్ట్ చూడండి. కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు ఫ్రమ్ హ్యూమాంగస్ విక్టరీ అండ్ మై ఫ్రెండ్ శిల్ప రవి రెడ్డి కొజ్జానా కొడక, నీ కోసం షూటింగ్ ఆపుకొని వచ్చి మరి సపోర్ట్ చేశాను కదరా ఎర్రిపుక అనేటటువంటి ట్వీట్ అయితే మన అల్లు అర్జున్ వేయడం జరిగింది అనేటటువంటి పోస్ట్ వైరల్ గా మారింది అనమాట. దానికి రిప్లై చేస్తూ శిల్పారెడ్డి గారు ఈ విధంగా రిప్లై ఇచ్చేశారనమాట. నిన్ను రావుతూ అంటున్నా, అటెన్షన్ కావాలి, నువ్వే నంద్యాలకు వచ్చావు హ్యాష్టాగ్ అల్లు అర్జున్. నిన్ను చూడడానికి ఫ్యాన్స్ ఎవరు రాకపోతే నా సొంత డబ్బులు ఖర్చు చేసి జనాలను రప్పించాను, ఆఖరికి నా రాజకీయ జీవితాన్ని మడ్డ కుడిపించావు కదరా అని చెప్పి వైరల్ గా మారినాయి అనమాట. ఇది నిజంగా అల్లు అర్జున్ వేసిండు, నిజంగా శిల్పారెడ్డి వేశారు అనేటటువంటిది బాగా ట్రెండింగ్ గా మారింది. అఫ్ కోర్స్ కొంతమంది నమ్మరు, కానీ కొంతమంది ఇదే నిజం అనుకొని ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు, ఫుల్ గా మీమ్స్ అయితే వేస్తున్నారు. దాంట్లో అయితే నిజం లేదనమాట. ఇది అల్లు అర్జున్ వేసింది కాదు, అల్లు అర్జున్ ఓన్లీ కంగ్రాచులేషన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటిది వేయడం జరిగింది. ఇదైతే గుర్తించాలన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే, మరి అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి, శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి, రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏంటి, అండ్ మన పోసాని గారి పరిస్థితి ఏంటి, ఇంకొంతమంది చాలా అంటే చాలా వాగుడు వాగారు అనమాట, వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేటటువంటిది చాలా మంది చాలా రకాలుగా నాకైతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ డైరెక్ట్ గా వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేసింది కదా భయ్య, మరి ఆయన సినిమా రాబోతుంది కదా పుష్ప, సినిమా సంగతి ఏంటి అనేటటువంటిది చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. ఈ రోజు ఈ వీడియోలో వాడి గురించి క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. కొంతమంది ఉన్నారనమాట, వాళ్ళు తిత్తి తీయకుండా వీళ్ళు అసలే వదిలిపెట్టరు, ఖచ్చితంగా వాళ్ళు తిత్తి తీయాలి. అలాంటి వాళ్ళు తిత్తి తీయకపోతే మళ్ళీ ఈసారి ఇంకేదైనా జరిగినా కానీ వాళ్ళు చాలా ఎక్కువ చేస్తారు. అలాంటి కోవలో ముందైతే శ్రీరెడ్డి ఉంటుంది అనమాట. ఇక ఎందుకు ఆయన గురించి మాట్లాడుకుంటే యూట్యూబ్ ఛానల్ బర్బాద్ పోతే, యూట్యూబ్ ఛానల్ పరుగు పోతే, తను మట్టికి పొరపాటున ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే తిత్తి తీసి వదిలిపెడతారు. దాంట్లో అయితే డౌట్ లేదు, కొట్టిన డౌట్ లేదు, రాళ్ళిచ్చుకు సాగు కొట్టిన డౌట్ లేదు. మ్యాక్సిమం బుర్రన్నది అయితే ఈ ఆంధ్రాకి రాదు, ఈ తెలంగాణకి రాదు అనమాట. దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శ్రీరెడ్డి గురించి వదిలేండి. రామ్ గోపాల్ వర్మ తాను చేసినటువంటి అతి అంతా ఇంత కాదు, సిబిఐని ఎప్పటికీ గెలవలేడు. లోకేష్ నిజంగానే పప్పు అని చెప్పి తాను అంటమే కాదు, తన సినిమాల్లో కూడా రెఫరెన్స్ గా చూపించింది అనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో చాలా నీచంగా అవమానించాడు. తను కానీ ఈ సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ వెళ్ళాడు అనుకోండి, బతకడే అనమాట. తనకి రాజకీయ సపోర్ట్ ఉందంటే ఉంది, ఎక్కడ నుండి వైసీపీ దగ్గర ఉండింది. కానీ ఇప్పుడు వైసీపీకి ఏ ఒక్క దిక్కు లేక జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పచ్చ వాళ్ళందరూ కూడా మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని చంపేసేలా ఉన్నారు, మా వైసీపీ కార్యకర్తలకి ప్రైవేటు సంస్థలకి మా సాక్షికి భద్రత కల్పించండి అని చెప్పి గవర్నర్ ని వేడుకుంటూ ఈ రోజు అయితే ఆయన ట్వీట్ వేయడం జరిగింది. కాబట్టి ఇక రామ్ గోపాల్ వర్మ కాళ్ళు పట్టుకుంటే వదిలిపెడతారేమో అనేటటువంటిది నాకైతే తెలియదు. మనోడి మట్టికి కొత్త సీరేత్తమయ్యా, అందులో డౌట్ లేదు. రామ్ గోపాల్ వర్మ మట్టికి దోల తీరిపోద్ది, నేనైతే 100% అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన కాపాడలేరు, ఎందుకంటే పాపం ఆయన పరిస్థితి అవనీయంగా ఉంది. సోత్తనే ఉన్న విగ్రహాలు పగలగొట్టడం, యూనివర్సిటీ పేర్లు మార్చడం, దీనైతే ఎవరు ఆపలేరు అనమాట. అండ్ ఫైనల్లీ పోసాని నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఘోరంగా తిట్టిండు, నా కొడక అనేటటువంటి మాటలో ఆయన కూతుర్ని చాలా వల్గర్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం పోసాని అయితే చేసిండు. మనోడికి కూడా కింద నుండి రావడం చెప్తే నోట్లో నుండి అవుతుంది, కానీ ఎలా కొడతారు ఆ దెబ్బ అనేటటువంటిది వేచి చూడాలి. ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మేము గెలిచిందే 5 కోట్ల ఆంధ్రులకి న్యాయం చేయడానికి, మేము గెలిచింది డెవలప్ చేయడానికి, మేము గెలిచింది చాలా మంచి చేయడానికి, రివెంజ్ తీర్చుకోవడానికి కాదు అనేటటువంటి మాట అయితే ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఆయన చెప్పిన తర్వాత అందరూ ఊహు అంటారు, కానీ ఆయన ఫ్యాన్స్ అయితే సైలెంట్గా ఉంటారు, తలమట్టి తిత్తి అయితే తీస్తారు. ఫైనల్లీ అల్లు అర్జున్ పుష్ప సినిమాకి ఏమన్నా బొక్క పడిద్దా అనేటటువంటిది అందరూ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫ్యామిలీలో మనం కాదని చెప్పి ఎవడో గొడవపడి బయటికి వెండు, ఆ తర్వాత వాడికి ఒక పెద్ద కష్టం వచ్చింది, అరే అని చెప్పి ఏడిస్తే మనం అందరం వెళ్ళి మనం ఆదుకుంటాం కదా, అదే జరిగింది అనమాట. ఇక్కడ అల్లు అర్జున్ కొద్దిగా బాధపడ్డ, అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారిని వెళ్ళి కొద్దిగా వేడుకున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా ఇది చేసినా కానీ ఆయన అమ్మటే గారికి పోతే అమ్మటే దగ్గర తీసుకుంటాడు అనమాట. దాని ద్వారా ఆయన పుష్ప సినిమా మీద కూడా ఏమాత్రం కూడా ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం లేదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. నేను మిస్ చేస్తే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. రివెంజ్ మట్టికి మామూలుగా ఉండదు, రివెంజ్ కమర్షియల్ ఎన్నిక అయితే గట్టిగా ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ కూడా అడుగున కలుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాన్ఫిడెన్స్, ఆయన ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్, ఇక టీడీపీ వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంటే మర్చిపోతుంది ఏం జరిగిద్దా అని చెప్పి దినకండో గట్టిది అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే కలుగుతుంది అనమాట. ఎందుకంటే ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ దానికి కారణం చెప్పుకోవచ్చు. సో దీని మీద మీ ఫీలింగ్ కూడా తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసిన నమస్కారం.